లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? जबरदस्त खतरनाक कॉमेडी शो. Oh my baby, oh నీ బుగ్గలు పిండాలి. Oh my baby, oh నీకు ముద్దులు పెట్టాలి. Oh my baby, oh నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello viewers, welcome to Sardar Shukrvaram. Alright, so mana ee Zabardast episode ni start cheyalante em cheyali? Mana joshful judges ni invite cheyali. Please welcome mana K Square team, Kushbu garu and Vishnu Bhagwan garu. Alright, so మన జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ ని పిలిచి పందెం వేయాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. సో బాయ్స్, పందెం వేయడానికి రెడీయా? మరి ఎంత డబ్బు పెడుతున్నారు ఈ రోజు? యాక్చువల్ గా 5 గెలుచుకున్నాం. ఒక 5 బ్యాలెన్స్ ఈ వారం వసూలు చేసుకుని వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. వెళ్ళిపోదా అంటే యాక్చువల్ గా 5,000 లాస్ లో ఉన్నాం. 5,000 గెలుచుకోక ఇంకొక 5,000 కూడా గెలుచుకుంటాం. ఫస్ట్ గెలవాలంటే టై చేయాలి. టై చేసిన తర్వాత ఇంకోటి కొట్టి గెలుస్తాం. కాబట్టి ఇప్పుడు మేము గెలిస్తే వాళ్ళతో టై అయిపోతాం. మా అమ్మ రాత్రి ఫోన్ చేసి తిడుతుంది, 2 వారాలు బట్టి చూస్తున్నాను మొత్తం వాళ్ళే గెలుస్తారు, మీరు గెలవట్లేదు అని. నీ ఒక్కడికి 5,000, ముగ్గురు కలిపి 15,000 కదా. రావాలంటే మంచిగా స్కిట్ చేయాలి, జనాలు నవ్వాలి, జడ్జెస్ మార్క్స్ ఇవ్వాలి, స్కోర్స్ ఇవ్వాలి. మీరు ఇస్తే సరిపోద్ది అంటున్నానమ్మా. మీరు బాగా చేస్తే నేను ఇస్తా. ఈడు ఫోన్ చేసి అన్నా 10,000 కట్ అయిందా అన్నాడు. నాకు కట్ అయ్యారు అన్నాను. సో టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క టీమ్ లీడర్ వాళ్ళ టీం నుంచి 5 ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ వారం మేము గెలుస్తున్నా. నా వాటా 5,000. 5. ఈ వీక్ మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎరా నోకరాజు, నేనేం మాట్లాడినబ్బా. నా వంతుగా 200 తీసుకోండి, నాకు ఫోన్ పేలో డబ్బులు లేవు. ఈ వీక్ నా స్కిట్ ఎలాగున్నా సరే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ లో చూసాను. నోకరాజు ఎరగదీసేశాడు, రాఘవారు ఎరగదీస్తారు. ఈ నోర్మై అని అంటే బాగోదు కదా. ఒకటి స్పష్టంగా చెప్తాను, గత 3 షెడ్యూల్ నుంచి భాస్కర్ అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు. కంటికి ఎంత చార్లే వచ్చేసాయి అన్ని ఈ డబ్బుల గురించి. దీన్ని ఇంకో 2 వారాలు కంటిన్యూ చేద్దాం. ఇలా ఏంటి ఇప్పుడు 10 వేస్తున్నారు? 5 సో ఈ వారం కూడా సరదా శుక్రవారం అండ్ సరిపోదా శనివారం వచ్చి 30,000 పందెంలో వేస్తున్నారు. అయితే డబ్బులు ఎవరికి వెళ్తే చూద్దాము. లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇంట్లో కన్నా ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. రాధికా 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 ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధికా రాధికా. సార్ చూసుకోండి సార్. నేనే చేయనా మేడం చూసుకోండి. ఏండి మొఖం అద్దంలో చూసుకోండి, మొఖం అద్దంలో చూసుకోండి.
నువ్వు సాయంత్రం కదా వస్తావు ఆఫీస్ నుంచి, మధ్యాహ్నం వచ్చావేంటి? నీకేమైనా ఇబ్బందా? సర్లే వస్తావచ్చు గానీ ఇప్పుడు పెద్దోళ్ళు ఎదురుగుండా ఉన్నారు, నమస్కారం డైరెక్ట్ గా పెట్టొచ్చు కదా. చూసుకోండి అంటావేంటి? చూసుకోండి. ఎదురుబడిన వాళ్ళకి ఎవరైనా నమస్కారం పెడతారయ్యా? నెట్ లో నమస్కారం పెట్టిన నెటిజన్ అంటారు. ఆయమే నెటిజన్. నెటిజన్ కాదు, సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ కి ఒక వయసు ఉంటది, కానీ నెటిజన్ ఎవర్ గ్రీన్ అంటే వయసుతో సంబంధం లేదు. బస్సులో ఎక్కడ పడతా కూర్చోవచ్చు అంటున్నారు. ఏమే ఎక్కడున్నావే? రా నువ్వు. ఏమండి ఏంటండి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసారు? మధ్యాహ్నం మా బాసు లేడు, వచ్చేస్తున్నాను. ఇందా ట్విట్టర్ లో పెట్టాను కదా, చూడలేదా నువ్వు? ట్విట్టర్ లో పెట్టారా? ఇది చూడదని ఇన్స్టాలో కూడా పెట్టండి, ఆన్లైన్ లో. ఇది చూడలేదనమాట. ఆ రెండు ఎక్కడ మిస్ అయిపోతామని వాట్సాప్ లో కూడా పెట్టండి, అది కూడా చూడలేదా? చూడలేదండి. అది సంగతి. ఏం చూడకపోతే ఎలాగ నువ్వు చెప్పు? నన్ను పెళ్లి చేసుకుని నాకేం సుఖం చెప్పు? నువ్వు ఇలాగే ఆన్లైన్ ఫాలో అవుతుండాలమ్మా. ప్రపంచం అంతా ఇప్పుడు నెట్ లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. సరే, బాగా ఆకలి వేసేస్తుంది నాకు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా పెట్టేసాయి. మిరపకాయ బజ్జీలా? అది వాట్సాప్ లో పంపించు చాలు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మిరపకాయ బజ్జీలు వేయాలంటే మిరపకాయని పిండిలో ముంచాలా అండి? ముంచాలి కదండి. మా ఆడవాళ్ళకి ముంచడం తెలియదండి. చప్పట్లు కొట్టండి. అది ఆడవాళ్ళకి ముంచడం తెలియదంట. ముంచడం ఒకటే వాళ్ళకు వచ్చు, ఇంకేం వచ్చు? ఇప్పుడే కదా లోపలికి వెళ్ళి ఏంటి గొడవ ఏంటి? చూడండి చెప్ప పెట్టుకుని వచ్చేసారు. దొరికిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? అంటే భోజనానికి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసాడు అంటున్నా. భోజనానికా? ఇలా అర్జెంట్ గా వంట మొదలు పెట్టు. వంట అంటే ఏదో పెద్ద సొంత ప్రయోగాలు ఇలాంటి ఏం చేయకు. నువ్వు టీవీలో వస్తుంటాయి కదా బాబాయ్ హోటల్ ప్రోగ్రాము, దాన్ని చూసి యాజ్ టీజ్ గా ఉంటే టేస్ట్ అలా రాకపోయినా పర్వాలేదు, వండిన మొత్తం వీడియో తీయి. వీడియో మాత్రం అదిరిపోవాలి. తర్వాత అన్ని సైట్లు పెట్టేద్దాం దాన్ని. వెళ్ళి వంట చెయ్యి. అంటే బాబాయ్ హోటల్ అంటే టేస్ట్ చాలా బాగుంటది, అదిరిపోద్ది. నువ్వు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా? అవును కదా. అందుకే మోసేస్తున్నావు ఇందాల నుంచి. రావయ్యా. ఏంటి బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటి? చిన్న బరింటి పైకి వెళ్తాం సార్. వెళ్ళిపోరా, మంచి లైటర్ ఎదుర్కొంటాం మేము. ఏంటి ఈ మధ్య నెట్ స్లోగా వస్తుంది మీ ఇంట్లో? సర్వర్ ప్రాబ్లం సార్. ఆడింట్లో నెట్ స్లో వస్తే నీకేమైంది? వాళ్ళ నెట్టే వాడుకుంటున్నాను నేను. అంటే మీ ఇంట్లో వైఫై లేదండి. ఒక విషయం అండి, ఒక ఇంటికి ఒక వైఫ్ చాలు, 4 ఇళ్లకు ఒక వైఫై చాలు. అందుకని వాళ్ళ వైఫై వాడుకుంటున్నాం. వాట్ ఏ డైలాగ్. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? వచ్చాడండి అరుదైన ఆర్టిస్టు. ఆ శ్రీహరికోటలో సంవత్సరానికి ఒకసారి ఫ్లెమింగో బర్డ్స్ వచ్చినట్టు ఈయన వస్తుంటాడు ఇక్కడికి. ధర్మం సే బాబయ్యా. చిక్కుపోతున్నావేంటయ్యా బాబు నువ్వు? ఏమయ్యా మంచి రీల్ తీ, మా ఇద్దరికి మంచి వీడియో తీ. మంచి రీల్ చేద్దాం. నీకు పేరు రాకపోతే నన్ను అడుగు. నువ్వు నా వెనకతలుండు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. అన్నా ఏంటన్నా అది? ఏంటా ఒకసారి చెయ్యండి. ఆయన జబర్దస్త్ చేయడానికో అదే ఆయన పరిస్థితి. ఓహో, జబర్దస్త్ మనిషి బయటకు వెళ్తే ఇది పరిస్థితి. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తుంటావే నువ్వు. ఇది పెట్టి పొడిచేనా? మాట బాబయ్య, ఈ డైలాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. ఏమండి సైడ్ మా ఆవిడ వచ్చింది. బెడ్రూమ్ లో ఉంటది మంచం, మా ఆయన కోసం రెడీ చేశాను కొంచెం. వంట అంతా చేసావు, మొత్తం అంతా వీడియో తీసావా? మర్చిపోయానండి. మరి ఇప్పుడు దాన్ని అంతా ఏం చేసుకుంటా? తీసి ఆ వంట తీసి మళ్ళీ మంచి వీడియో తీ. మొదటి నుంచి అన్ని సైట్లో పెట్టాలి చెప్పాను కదా. ఒకటేనండి, ఇది పెట్టింది తింటే కడుపే నిండుతుంది. ఇది వండిందంతా ఆన్లైన్ లో పెడితే మనసు కూడా నిండిపోద్ది. వంట మొత్తం చేయాలి నువ్వు ఇక్కడ. అయ్యో బాబోయ్, ఏమైంది? బీపీ డౌన్ అయిందా? కాదు, షుగర్ డౌన్ అయిందా? ఫైల్సా? మరి ఏమైందిరా? బ్యాటరీ డౌన్ అయింది. బ్యాటరీ కాదే, సెల్ ఫోన్ లో బ్యాటరీ డౌన్ అయిందని చెప్పాలి. నాకు ఒక్కటేనండి బాబు, ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తాను కానీ ఆన్లైన్ లేకపోతే అస్సలు బతకలేనండి బాబు. నేను బాగా ముదిరిపోయింది. పిచ్చి ముదిరిపోయిందే. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గర తీసుకెళ్దాం. శాంత్ కుమార్ అని మంచి డాక్టర్ అన్నారు. ఇంతకు ఏం చేస్తుంటాడు? చేస్తుంటాడు.
డాక్టర్ ఏం చేస్తాడు? సారీ అమ్మో నేను రానండి అక్కడికి, నాకు పనులు. వచ్చేస్తాను డాక్టర్ ఏమైంది? మీతో వచ్చిన పేషెంట్ ఎవరు? నేనే. ఇదేంటి నాకు పెట్టాడు మెసేజ్, నోటితో చెప్పొచ్చుగా. అది కాదని బాబు, ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా నెట్లు ఎక్కువ ఉంటున్నాడు అనమాట. అంటే అడుగు ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు. ఎక్కడే మందుకి అడిక్ట్ అయిన చూస్తాను, ఫోన్ కి అడిక్ట్ అవడం ఏంటయ్యా? ఆడు ఇంకొకటి ఉన్నాడులే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మంచి పశువుల హాస్పిటల్ కి వచ్చాము. ఇక్కడే మనతో డాక్టర్ గారు ఉన్నారు, పశువుల డాక్టర్ గారు. అదే పశువుల డాక్టర్ కదా, మనుషుల డాక్టర్. నేను డాక్టర్ గురించి మాట్లాడతాను, నువ్వు పశువే కదా ఇక్కడ. బాగా ముదిరిపోయాడు జబ్బు, తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళండి. పద, ఇతని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లోపల పదండి. ఇది లండన్ లో 2004లో వచ్చిన చాలా ప్రమాదకరమైన జబ్బు. ఏంటి అప్పుడు అక్కడ ఉన్నాడా? లేదు, అక్కడిది లేపేసి ఇప్పుడు చేస్తున్నాడు. లేపేశాడా? ఇప్పుడు చూడు, యూట్యూబ్ లో చూపిస్తాను ఈ వీడియో. అదిగో ఆన్ చేశాడు చూడు. యూట్యూబ్ లో వీడియో అంటే ఎక్కడ ఉంది యూట్యూబ్? వీడియో పెట్టండి డాక్టర్, పెట్టండి దాన్ని, వీడియో. అన్నా, నా దగ్గర దీనికి పరిష్కారం ఉంది. ఇదిగో ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎప్పుడు చెప్పారు? ఇందాక పెట్టాను కదా ఆన్లైన్ లోని, అన్ని సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టలేదు, చూడలేదా నువ్వు? చూడు ఒకప్పుడు ఎడిక్షన్ అంటే ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాదు, ఒక 5 years నుంచి మొబైల్ అడిక్షన్ విపరీతంగా ఎక్కువ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు కూడా నిద్రలో ఫోన్ లేనప్పుడు కూడా ఇట్లా చేస్తున్నారు. అంత దాకా వెళ్ళిపోయింది. మరి దీనికి ఎలాంటి డాక్టర్స్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఉంటారో దేవుడికి తెలుసు. సో ఖుష్బు గారు, ఈ స్కిట్, ఈ ట్రెండింగ్ ఇష్యూ మీకు ఎలా అనిపించింది? నిజంగానే ఇలాంటి చాలా అడిక్షన్స్ చూసాం. ఫోన్స్ లేకుండా అస్సలు ఉండడానికి లేవు. అన్ని సోషల్ ప్లాట్ఫామ్ లో ఎడిక్షన్ ఉంటుంది. ఈ రోజు ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, అది అన్ని సోషల్ మీడియాలో పెట్టాలి. అది బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది. అండ్ రావు గారు, మీరు చాలా మంచి పర్ఫార్మ్ చేశారు. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. భగవాన్ గారు, సార్ మీకెంత ఉంది సార్ అడిక్షన్ ఫోన్ అంటే? నాకు అసలు ఫోన్ లేకుండా ఇంతకు ముందు ఎలా బతికామా అని ఆశ్చర్యంగా. ఇంతకు ముందు ఎలా ఉన్నాం? ముందు మీకు ముందు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇలాగే పిచ్చెక్కిపోతుంటారు ఆ అడిక్షన్ తో. చాలా బాగా చేశారు రావు గారు, కాన్సెప్ట్ బాగుంది, బాగా పెర్ఫార్మ్ చేశారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈవీవి గారు ఒక సినిమాలో కొబ్బరికాయలు తీయడానికి ఒకటి పైకి ఎక్కుతాడు, కింద ఒకడు ఉంటాడు, కొంచెం లేతగా ఉంటే తీరా అంటాడు కింద నుంచి. ఆడు అక్కడ నుంచి ఇగో ఇది వేస్తున్నా పర్లేదు అని వాడి ఫోన్ అక్కడ నుంచి. అప్పుడు ఇంకేంత లేదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. అది జోక్ కాదు, అది కదా. తర్వాత ఏమో ఫేక్ న్యూస్లు. ఇంకోటి కూడా వేశారు ఒకసారి, కృష్ణ భగవాన్ గారి కొడుకుతో ఆర్జీవి గారి ఫిల్మ్. నాకు కొడుకే లేడు. ఈ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 out of 20. జబర్దస్త్. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూస్తుంటారు, కానీ ఇక్కడ ఫుడ్ తో పాటు ఫ్యామిలీని కూడా ప్రొవైడ్ చేస్తా అంటున్నాడు మన రామ్ ప్రసాద్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. అందరికీ నమస్కారం. రామ్ ప్రసాద్ ఫ్యామిలీ రెస్టారెంట్. బాగా చదువుకున్నాను, బాగా డబ్బులు సంపాదించాను, కానీ ఏ బిజినెస్ చేద్దాం ఆలోచిస్తుంటే మా నాన్నగారు పోతూ మాట చెప్పారు, మనం సంపాదించిన తర్వాత నలుగురికి ఫుడ్ పెట్టాలరా అన్నారు. అందుకని రెస్టారెంట్ పెట్టాను, కాకపోతే డబ్బులు తీసుకొని పెట్టాను అంతే. చాలా మంచి రెస్టారెంట్, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సార్. ఖుష్బు గారు, మీరు ఇడ్లీ అడిగారు కదా, ఇగోండి ఇడ్లీ. ఇడ్లీ అంటే తెల్లగా ఉండాలి కదా, అదేనే బ్రౌన్ గా కనిపిస్తుంది. అన్ని మీ మనసులో తెల్లగా ఉండవు కదా. మీకేం కావాలి సార్? ఐస్ క్రీమ్. సార్ మీ వేడికి హిమాలయాలే కరిగిపోతాం, ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంటుంది సార్? జ్వరం వచ్చింది అందుకని. తినడానికి వచ్చారు. రామ్ ప్రసాద్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదో కొత్త పెట్టారా? కొత్తగా పెట్టాను సార్. ఎంత అయింది? 5 లక్షలు అయింది సార్. అంత కనపడట్లేదే. ఖర్చు పెట్టేసాం కదా సార్, కనిపించదు. సరిగా లోనా క్యాషా? లోన్ పెడితే క్యాష్ ఇచ్చారు సార్. సరే ఆర్డర్ తీసుకోండి. కస్టమర్ వచ్చారు, ఆర్డర్ తీసుకోండి.
ఇప్పుడే వచ్చారా? ఎవరండి ఇవిడే? మన రెస్టారెంట్ ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే మా ఫ్యామిలీ సెట్ చేస్తాం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం టిఫిన్ వచ్చే వరకు. అవునా? కాలు కడుక్కొని రండి. అయ్యో, మీరు ఇంత ఆఫర్ ఇస్తారని తెలియక ముందే కడిగేసుకున్నానండి. సరే సరే కూర్చోండి. ఏం తింటారు? ఒక దోశ. నా మతి మండ, మీరు క్యాంప్ కి వెళ్ళిపోయారు. పెళ్ళాం చేతిలో చిల్లి గవ్వలేదు, దోశలు వేసుకోవడానికి పిండి లేదు, ఇడ్లీ వేసుకోవడానికి రుబ్బు లేదు. ఎలా బతుకుతున్నాను అనుకున్నారు, ఎలా ఉంటున్నాను అనుకున్నారు? చిల్లి గవ్వలేదండి ఇంట్లో, చిల్లి గవ్వలేదు. ఏంటండి డబ్బులు అడుగుతుందా? మీ ఫ్యామిలీ నన్నడతారండి. డబ్బులు లేకుండా బతుకుడు ఎంత కష్టం మీకు తెలీదు. ఒక 500 ఇవ్వండి సార్. దేనికి? సరుకులకైనా డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు వీళ్ళు చెప్పాలా? ఆ పక్కడు ఎవడో మాట్లాడడానికి ఆడెవడు? మనం ఫ్యామిలీ. సరుకులకు డబ్బులు ఇవ్వండి. తమ్ముడు అక్క ఏంటక్క? సరుకులకే కదా, ఎందుకు లెక్క పెడతారు? బావా ఎప్పుడొచ్చా ఊరు నుంచి? మీ బామ్మ నన్నడతారండి. వెళ్ళి సరుకులు తీసుకురా నాన్న. సరే అక్క. త్వరగా వచ్చి. అవును, అడగడం మర్చిపోయాను. మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళ గురించి నీకెందుకులే. పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? మీరేమో క్యాంపుల మీద క్యాంపులు వెళ్తున్నారు. మన ఇంట్లో ల్యాంప్ పారిపోయేది ఎవరు? నేను వచ్చాను కదా, నేను ఆర్పుతా. ఇక నుంచి అదే పని మనకి. మనం పిల్లలకని మనవడో మనవరాల్లో ఇద్దాం. వాడి డబ్బులు మిగిలితే పావు కేజీ హల్వా తెమ్మను. లక్ష్మమ్మా, బయటికి రామ్మా. ఒక నిమిషం. ఎన్ని రోజులైందమ్మా డబ్బులు తీసుకొని? వడ్డీ మీద వడ్డీ అయిపోతుంది. మీ ఆయన క్యాంప్కి వెళ్ళి వచ్చాక ఇస్తాను. ఎప్పుడు ఇస్తామా నువ్వు? చూసారా, మీరు క్యాంప్కి వెళ్ళేటప్పుడు ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం క్రెడిట్ కార్డు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయలేదు. ఇంట్లో ఖర్చులన్నీ ఎలా సాగుతాయి అనుకున్నారు? అందుకని ఒక 10,000 అప్పు చేశారు. 10,000 ఇవ్వడం ఏంటండి? నేనేమంటారా, మీ ఫ్యామిలీ ఇస్తారు, నాకు ఎవరు కదా. మీకెందుకులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడికి? 10 ఇళ్లలో పాచి పని చేసి 10,000 సంపాదించబడ మహాన కొడతాను. నేను ఇస్తాను. ఇదిగో నీ 10,000. ఎంత ఇవ్వాలండి? 10,000 తీసుకోండి. వెళ్ళండి. మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. కాదండి, ఈ రోజు మంగళవారం మగోళ్ళకి కదా. మంగళవారం ఒక వ్రతం చేస్తున్నాను. ఇంకొక 2 గంటలైతే వ్రతం అయిపోద్ది. అప్పుడు మళ్ళీ 2 గంటల సేపు వెయిట్ చేయాలా? ఈ 2 గంటలు వెయిట్ చేయక్కర్లేదు, మనం గుడికి వెళ్ళొద్దాం. మంచి మహాప్రసాదం దొరికింది. సరేదా? పదండి. చిలక గోరింగ్లో భలే ఉన్నారు సార్. సెట్ అయింది. వెళ్ళండి. నమస్తే సార్. ఏంటి సార్, ఫ్యామిలీ రెస్టారెంటా? అవును సార్, మందే ఫ్యామిలీ రెస్టారెంట్. దోశ ఉందా? దోశ ఉందండి. పేపర్ దోశ. అందాక పేపర్ ఉంది, చదువుకోండి, తర్వాత దోశ వస్తుంది. సర్లే గానీ ఖుష్బు ఇడ్లీ నాకు ఇవ్వండి. ఖుష్బు ఇడ్లీ ఏంటి ఇట్లా ఉంది, సగం తినేసి? ఖుష్బు ఇడ్లీ అడిగారు. ఖుష్బు గారు తిని తెలిపిన ఇడ్లీ ఇది. ఆర్డర్ తీసుకోండి, కస్టమర్ వచ్చారు. ఇదే వచ్చింది. ఇది ఏ రెస్టారెంట్? ఫ్యామిలీ రెస్టారెంట్. మీ మరదలేదు సార్, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది టిఫిన్ వచ్చే వరకు. అందాక మీ మరదలతో మాట్లాడండి కొంచెంసేపు. అదేంటి మా వల్ల చూస్తున్నావు, నన్ను మర్చిపోయావా? కరెక్టే, నాకు ఇప్పుడే గుర్తొచ్చేస్తుంది. ఏంటి మరి అదేంటి మరి చెప్పావా? ఏంటి అలా చూస్తున్నావు? ఎవడేవాడు? వాడితో గురుకుతున్నావు? నన్ను ప్రేమించి వాడు తిరుగుతావా? నేను రాను, నేను వీడినే పెళ్లి చేసుకుంటాను. మీ నాన్న బిలు. నాన్న అమ్మా, నీ కూతురు వాడికి ఇస్తారా నాకు ఇస్తారా? నా సర్జరీకి 3 లక్షలు అవుతుంది బాబు, ఎవరిస్తే వాళ్ళకే ఇస్తాను. ఇగో ఇచ్చే. మంచి బాబా. మోయా, అలా ఒప్పేసుకుంటున్నావు? డబ్బు మనిషి త్వర జబ్బు మనిషి. అసలు దర్శనం ఎంత బాగా జరిగింది. చెల్లి చెల్లి, ఈయన మరిది గారు ఎలా ఉన్నారు? నమస్కారం. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నా బ్రదర్. A few moments later. మొత్తానికి ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చారు, ఫ్యామిలీ అయ్యారు. మేము తలుపులు వేసుకున్నాం. నువ్వెందుకు మధ్యలో? నేను డోర్ వేస్తాను ఆల్రెడీ. ఓకే. ಅಮ್ಮ ಎಷ್ಟು ಮೋಸ ಸರ್ ನೋಡಿದ್ರ ನನ್ ಬಂಗಾರ ನನ್ ಚಿನ್ನ ನನ್ ಬಂಗಾರಿ ಚಿನ್ನ ನನಗೆ ಎಷ್ಟು ಮೋಸ ಮಾಡ್ಬಿಟ್ಟು ಇವಳ ಜೊತೆ ಸಾಹಸ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಎಷ್ಟು ಮೋಸ అంటే ఆల్రెడీ అంటే ఇన్ని రోజులు క్యాంప్ కని తిరిగింది దీనికోసమా? నా
నన్నే మోసం చేస్తావా? కట్టుకొని పిల్లని ఇంట్లో ఉండగా అప్పా అప్పా నేను మోసం చేయడం ఏంటి? ನೋಡಿದ್ರ ಏನಾದ್ರು ಮನೇಲಿ ಕೇಳಿದ್ರೆ ನನ್ಗೆ ಏಜ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ, ಏನು ಆಗಲ್ಲ ಅಂತಾನೆ. అరే బంగారం లాంటి నా చెల్లెలు బ్రతికి మోసం ఎలా చేయాలనిపించిందిరా? ఎలా మోసం చేస్తావా నా చెల్లిని? ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ రా, మీలాంటి వాళ్ళు కాదురా, పోండ్రా ఇక్కడి నుంచి. అలాంటి మంచి మనసు అతను మోసం చేస్తావా? నేనంటే ఏదో టిఫిన్ చేయడానికి వచ్చాను, వాళ్ళు ఏదో ఆటాడుకుంటారు. నువ్వు ఈ ఫ్యామిలీయే కదా, నీకేమైంది? అరే నేను ఇక్కడ ఫ్యామిలీ రా, నేను ఇప్పుడే వచ్చాను టిఫిన్ తినడానికి. అంటే మనం చీటింగ్ చేసాడా? అవును. రైట్ రారా. ఏంటి సార్? ఏంటది? ఫ్యామిలీ రెస్టారెంట్. ఏం చేసావు? మీరే టిఫిన్ చేస్తే టిఫిన్ దగ్గర వెళ్ళిపోయారు. అరే ఫ్యామిలీ మోసం చేశారు. చేశాడు మోసం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఇప్పుడే. ఏంటండి మీకు అసలు నువ్వే చేసావు అంతానే. వీడియో చూడండి, మన ఇద్దరం ఆడ కూర్చొని, తెలుసు కదా ఇలాంటి వీడియోలు బయటకు వస్తే ఏమైతాయో. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, వద్దులే. ఎక్కడి నుంచి దుబ్బే? నీ పరిస్థితి ఏంట్రా? చెప్పాలి మీరే. మీ పరిస్థితి ఏంటి? నేను ఈ రెస్టారెంట్ కి రాలేదు కదా సార్. రాలేదు కదా? ఎక్కడి నుంచి సైలెంట్ గా? ఎవడ్రా నువ్వు? మొత్తం ఎంత వచ్చింది కలెక్షన్? ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షలు వచ్చింది. గుడి దగ్గర ఒక 2 లక్షలు వేసేసావా? మన హోటల్కి ఎవరు కృష్ణమోహన్ గారు అని పుష్పూర్ వస్తున్నారు, పదండి. టిఫిన్ చేస్తారా? ఏంటి టిఫిన్? మీకు ఏం తింటారు? ఖుష్బు ఇడ్లీ. అక్క నీ బంగారం చాలా బాగుంటది. మీరు అక్కడ చేసినది నేను అన్ని రికార్డ్ చేశాను, చూస్తారా? వద్దులేండి అయితే. వచ్చేయండి రా. పలుకులా అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. అసలు ఫ్యామిలీ రెస్టారెంట్ కే కొత్త అర్థం ఇచ్చిన రామ్ ప్రసాద్ గారు చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ బాగుందండి, మంచి థాట్. కాకినాడలో రెస్టారెంట్ ఉండేది, వాళ్ళకి ఒక అమ్మాయి ఉండేది రష్మి లాగా. నాకు అది గుర్తుకొచ్చింది. నాకు చాలా బాగుంది, చాలా మంచి థాట్, చాలా బాగా చేశారు. పుష్ప గారు. ఆటో రామ్ ప్రసాద్ గారు, ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ ఏ రెస్టారెంట్ అని నాకు అర్థం కాలా. థాట్ ఇస్ వెరీ నైస్. So judges Auto Ram Prasad and team ki meer iche zabardast scores. Khushbu garu. Auto Ram Prasad and team 18 out of 20. జబర్దస్త్. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక డాక్టర్ తన యాక్టర్ అని చెప్తే పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఒక యాక్టర్ తన డాక్టర్ అని చెప్తే పెద్ద సమస్య. ఈ సమస్యల్ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెం. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. అరే ఏటీఎం అన్నా, ఈ బండ్లు ఓడలు బండ్లు అయితే అంటారు కదా, అంటే ఏంట్రా? అదేం లేదన్నా, ఒకప్పుడు ఈటీవీకి జడ్జిగా వచ్చి నువ్వు ఇప్పుడు నూకరాజుతో కలిసి చేస్తున్నావు కదా, అదే బండ్లు ఓడలవటం అంటే. రష్మి గారు మనకు 5,000 ఇవ్వాలి, ఇంతవరకు లేదు. ఆ వంతు తమ్ముడు వదిలేరా? ఎందుకన్నా? అంటే బోలా శంకర్ లో చేసింది కదా, ఆ రెమ్యురేషన్ కింద వదిలేద్దాం. రే నడుబే నడు, పైసలు ఇవ్వమంటే నాటకాలు చేస్తున్నావేమ్రా? అరే ఏమ్రా, డబ్బులు అడుగుతీ అంటుంది అన్నా. మింగే అరే శంకరన్న అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారే, ఆల్రెడీ బస్ దిగిపోయారు. అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారు. రండి కాకా రండి, అన్న యాక్టింగ్ స్కూల్ ఇదే. లక్ష్మి అక్కడేముంది ఒకసారి చదవే. మీరు చదవండి. శంకర్ ప్రసాద్ నా కొడుకు. అది ఆవిడ చెప్పాలి. నాన్న మీరెప్పుడు వచ్చారు చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు నటనలో హీనం అయిపోయి కదరా. ఏమిటి అది హీనం కాదు, నటనలో లీనం అయిపోయాడు. నాకు తెలుసులేవే. శంకర్ ఇంత పెద్ద ఏదో కాబట్టి నీకు ఒక పెళ్లి చూపు మాట్లాడరా. అదే ఇప్పుడు పెళ్లి మన లింగమానికి వచ్చి చిట్టిని. చిట్టియా? లక్ష్మి రాయా. మీరు రెస్ట్ తీసుకోండి ముందు.
మరి ఇప్పుడు ఎలా అన్నా? నేను మేనేజ్ చేస్తే ఎందుకు నాకు ప్రతిదానికి కంగారు పడుతుంది అన్న ఇది జబర్దస్త్ కాదన్నా, పార్టీ ఇచ్చి మేనేజ్ చేసినట్టు. ఇప్పుడు ఎలా అన్నా? సరే రా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఇలాగ ఉదయాన్ని లేచి నవ్వితే మనకి షుగర్ రా. కానీ నాకు ఈ విషయం షుగర్ వచ్చిన తర్వాత తెలిసింది. నాన్న ఏంటి పొద్దు పొద్దున ఇలా నవ్వుతున్నావు? ఈ రోజు నీకు పెళ్లి చూపులు తెలుసా? ఇదిగో అబ్బాయి. వీడా? వీడు పెద్ద రౌడీ నాన్న. వీడు రౌడీయా? మెంటల్ ఎక్కిందా నీకు? ఒక పని చేద్దాం, వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ముందే వాడు పరువు తీసామంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. రాని వాడు వచ్చాక చెప్తా వాడి పని. మేడం సార్ని పిలుస్తారా? ఎవడరా మేడం? నేనే సార్, నేనే సార్. మరి నైటీ డ్రెస్ వేసుకున్నారు? ఇది నైటీ కాదు, ఇది ఒక స్టైల్. అవునా? yes you get out, get out. ఓకే సార్. నా జోకులు నచ్చినాయి అనుకుంటా, నవ్వుతున్నాడు. జోకులు నచ్చి కాదురా. మిస్టర్ శంకర్ ప్రసాద్ రండి కూర్చోండి. శంకర్ ప్రసాద్, కళామ్మ తల్లి అంటే ఎవరో చెప్తారా? ఇప్పుడు నాకు తల్లి ఉన్నట్టే కళా అనే అమ్మాయికి ఎవరో తల్లి ఉంటారో, అందుకే కళామ్మ సూపర్ అన్నారు. యు జీనియస్. షట్ అప్. ఈడు ఒక యాక్టింగ్ రాని వెదవ వెదవ. 2 రోజులు బోర్డును కూడా 2 రోజులు తీసుకెళ్తాడు. అంత ల్యాగ్ చేస్తాడు తెలుసా వీడు. వీడు మర్చిపోయినట్టు మధ్య మరుపున్నవాడు కూడా మర్చిపోడు. శంకర్ అతను మాట్లాడేది నిజాలా? అంటే నాన్న అదే నిజం. లక్ష్మి పదమని వెళ్దాం. లక్ష్మి పద వెళ్దాం. రష్మి కాదురా లక్ష్మి. అది మా నాన్న కండువ కాదు, అది మా నాన్న పరువు. మా నాన్న పరువే తీస్తావా? చైతీరా యు రౌడీ ఫెలో. ఏంటి కలర్ పట్టుకుంటున్నావు? ఇద్దరు గెట్ అవుట్. ఎలాగైనా లింగం మామ యాక్టింగ్ స్కూల్లో చేరి సర్టిఫికెట్ సంపాదించి వాడి సంగతి చూస్తాను రా. నువ్వు తాగున్నావు నా ఎన్ని అవే పనులు కాదు. సర్టిఫికెట్ సంపాదించి వాడి సంగతి చూస్తాను రా. ఆ కొత్తగా వచ్చిన యాక్టింగ్ స్కూల్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వలేరు, రాక నేనే తీసుకుంటాను. లేకపోయినా ఉన్నట్టు చెయ్యాలి. అదే యాక్టింగ్, అదే యాక్టింగ్. శంకర్ ప్రసాద్ యాక్టింగ్ లో 1000కి 1000. మిస్టర్ శంకర్ ప్రసాద్ మీకు నవరసాల్లో 1000కి 1000 మార్కులు వచ్చింది. ఏడిపించడంలో 100కి 100. జడ్జుల్ని హాస్యంలో 100కి 100. హాస్యంలో 100కు 100 తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఎందుకు 8 వస్తుంది మనకి? మిస్టర్ శంకర్ ప్రసాద్ ఎలా హౌ అంటే మాస్టర్ల దయ, అంటే వీళ్ళ ప్రోత్సాహం బాగుండడం వల్ల ఏంది మార్క్స్ తెచ్చు. ఆ లాంగ్వేజ్ మార్చు, సే ఇన్ ఇంగ్లీష్ లో మాట్లాడు. అంటే లవర్ నాటే కడ్రై తన్మయ్ ఆస్కింగ్ లస్సీ. ఓ పెరుగన్నం లేక లవర్ ఏడుస్తుంటే తన్మయ్ వచ్చి లస్సీ అడిగింది. నీకేం కాదు థామస్, నీకేం కాదు. శంకర్ ఏమైందబ్బా? శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. ఏమైంది థామస్? రేపు మా అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళ ముందు యాక్టింగ్ చేసి చచ్చిపోయిన పర్వాలేదు శంకర్. దేవుడే చూసుకుంటాను. ఏం జరుగుతుంది ఇక్కడ? విషయం తాగాడు నాన్న. ఎందుకు తాగాడు? యాక్టింగ్ రాదని. అప్పుడు వాడు ఉరేసుకోవాలి కదా. థామస్ నీకు యాక్టింగ్ నేర్పిస్తా. ఇది కామెడీ, ఇది కామెడీ, ఇది భయానకం, ఇది రౌద్రం. థామస్ చచ్చిపోయాడు. షట్ అప్ శంకర్. వాడు 2 రోజులు బతికేవాడు. నీ యాక్టింగ్ చూసి 2 నిమిషాలకి చచ్చిపోయాడు. కరెక్ట్. వీడికి యాక్టింగ్ రాదు కాబట్టి వీడు ఈ యాక్టింగ్ స్కూల్లో ఉండడానికి అర్హుడు కాదు. రేపొద్దున్న ఇదే క్యాంపస్ లో నేను 3 ప్రశ్నలు అడుగుతా. వాడు గనక కరెక్ట్ గా చెప్తే ఈ యాక్టింగ్ స్కూల్లో వాడు అర్హుడు. లేదు అంటే వాడు యాక్టింగ్ స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే. మిస్టర్ శంకర్ నవరసాలు ఎన్ని? నవరసాలంటే శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. మా అమ్మ నాన్న ముందు యాక్టింగ్ చేసి చనిపోయిన పర్వాలేదు శంకర్. నువ్వు దేవుడు శంకర్. ఆత్మ వచ్చి చెప్పిపోయిందనమాట. చెప్పున్నా నవ్వాలి. చెప్పేస్తున్నావు. నా వల్ల కాదు. అవును, నేను చీట్ చేసే సినిమా ఇండస్ట్రీకి వచ్చా, చీట్ చేసే జబర్దస్త్ వచ్చా, పార్టీ ఇక్కడికి వచ్చా. నాకు యాక్టింగ్ రాదని చెప్పాను కదా.
ఒక్కటి చెప్తున్నాను, యాక్టింగ్ రాదు రాదు అని తిట్టినోడి కూడా యాక్టింగ్ రానోడితో సమానం. శంకర్ శంకర్ ఇంకా నుంచి ఈ జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ పేరు వినిపించకు. గెట్ అవుట్. అందరూ క్లాసులకు పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు గోపుల్లోడా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు రమేష్ గారు బాగుంది, బాగా చేశారు. నిజంగా యాక్టింగ్ రాదు అన్నట్టుగానే చేశారు అందరూ. బాగుంది. యాక్టింగ్ రాదు రాదు అన్న వాళ్ళు అందరికి యాక్టింగ్ రాదు. ఓకే. థాట్ బాగుంది కానీ అది ఎగ్జిక్యూషన్ ఈ రోజు ఎక్కడ పోయింది మీది. నవ్వు రాలేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ సీ. థాంక్యూ ఖుష్బు గారు. మరి స్కోర్స్ నాన్‌స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 15. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. సరదా శుక్రవారం స్కిట్స్ కంప్లీట్ అయిపోయేసరికి స్కోర్స్ వచ్చి నాన్‌స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్ 15, రాకెట్ రాఘవ అండ్ టీమ్ 16, and Auto Ram Prasad and team 18. Total 49 out of 60. So, సరిపోదా శనివారం మీ టార్గెట్? మరి 54 తెచ్చుకుంటాము, 60 తెచ్చేసి వెళ్ళి తొక్కేస్తాము అట్లాంటివి కామెంట్స్ ఉన్నాయా? 60 తెచ్చుకున్న 15,000 ఎప్పుడు ఫస్ట్ ఈయన ఎందుకు బైక్ పట్టుకుంటా నాకు అర్థం కాదు. వినమ్మా పూర్తిగా. భాస్కర్ ఆనందం ఏంటంటే ఆడేది వెళ్ళిపోతాను కదా, పక్క వాళ్ళతో పోతున్నాం కదా, అదే ఎక్కువ ఆనందం భాస్కర్ కి. తెలిసి భాస్కర్ 15, అక్కడ 16, ఇక్కడ 17, కరెక్ట్ ఆర్డర్. 48, మాకు 45, మేమే విన్. 49 కి ఒక మార్కు తెచ్చుకొని 15,000 మేము కొడతాం. 60కి 60 వచ్చినా 15,000 వస్తారా? 15,000 మ్యాటర్ కాదు, ఓడించామా లేదా అన్నది మ్యాటర్. 50 కాదు, ఇంకెక్కువ. 55 చెప్పు, 60 చెప్పు, వై నాట్ 60? నీకు 10,000 కట్టేందని మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చినా కూడా మనం గెలవడం ఇంపార్టెంట్ అన్న. ఒక్క నిమిషం మేడం, వాళ్ళు ఏమంటున్నారంటే జడ్జెస్ తో మాకు సంబంధం లేదు, వాళ్ళ జడ్జిమెంట్ తో మాకు సంబంధం లేదు, 50 వస్తుంది, వాళ్ళు ఇస్తే లేకపోతే పోండి అన్నారు. అలా కాదు, మేము అట్లా అనలేదండి. భాస్కర్ అన్నాడు మేడం, భాస్కర్ అన్నాడు, భాస్కర్ కూడా అన్నాడు. జడ్జిలు నాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళు 5 ఇచ్చినా తీసుకుంటా. ఎప్పుడో చెప్పాడు గుండెల్లో గుడి కట్టాని. మేడం ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, 15, 16, 17 మంచి మార్క్స్ అవి. వాళ్ళకి వస్తే 48 అవుతాయి, మాకు 49, మేము విన్ అవుతాం. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయొద్దు. ఎప్పుడైనా 15, 16, 17 ఇవ్వాలి అనుకుంటా. అంతే మేడం, వాళ్ళకి అంతే ఇవ్వాలా? మీది ఇంకా మైనస్ అయిపోతుంది, పర్లేదా? అవుతుంది మేడం, భాస్కర్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అది కాదు, వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో అలాగే మార్క్స్ వస్తుంది, అంతే. లెట్ us క్లోజ్. 1 మార్క్ ఎక్కువ తెచ్చుకొని 15,000 సంపాదిస్తున్నాం. మేడం ఈయన సిగ్గుపడుతున్నాడు కానీ మేము 55 తెచ్చుకుంటాం మేడం. మాక్సిమం గో ఫర్ ద హైయెస్ట్ కదా. ఈ స్కిట్ చూసాక మాట చెప్పండి. మీ స్కిట్ చూసి మాకు చెప్తా. అదండి మన ఈ వారం సరదా శుక్రవారం విత్ 49 పాయింట్స్. మరి సరిపోదా శనివారం? రెడీ టు చేస్ 49 పాయింట్స్? ఆల్ రైట్, అయితే రేపు కలుద్దాం. అండ్ చెక్ బై. హ్యావ్ అ హ్యాపీ ఫ్రైడే అండ్ సీ యు టుమారో. బై బై.